వరంగల్ మండలంలోని రేషన్ డీలర్లు అందరూ ఐక్యంగా ఉండాలని వరంగల్ జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధరవత్ మోహన్ నాయక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ కొత్తవాడలోని ఇన్నర్వీల్ క్లబ్ వరంగల్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ సమావేశం హక్ కమిటీ బాధ్యులు గజ్జి గోవర్ధన్ గోపాలరావు కొమరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి కిలవరంగల్ మండల రేషన్ డీలర్లు సంఘం అధ్యక్షులు భారతి రామచందర్, ప్రధాన కార్యదర్శి మంద మహేందర్, సంఘం మండల అధ్యక్షులు ఉపేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ దామోదర్ కుమారి యాదవ్ హాజరయ్యారు. ఈ విధంగా మండలంలోని సుమారు 60 మంది రేషన్ డీలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నట్లు చెప్పారు. రాష్ట్ర కమిటీ ఏపీలో ఇచ్చినా కూడా దానికి సహకరిస్తామని చెప్పాడు. సమస్యల పరిష్కారానికి అవసరమైతే రేషన్ షాపులు బంద్ చేసి పోరాటానికి దిగుతున్నట్లు అన్నారు. రేషన్ డీలర్లు 5 నెలల నుంచి కమిషన్ రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, కమిషన్ సాధించే విధంగా రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చినా కూడా సిద్ధంగా ఉన్నట్లు జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ వివరించారు. ఈ నెల 28 ఆదివారం ఎన్నికల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీలర్లు బండి లక్ష్మణ్, బసవరాజ్, సాంబయ్య, లక్కూర్స్ రాజు, కుస్మా రాజేందర్, ఎండి షబీర్, పుల్ల కుమార్, కంది యాదగిరి, సాగర్, సురేష్, ఎండి ఇంతాయాజ్, దేవరాజ్, సూరం, రవీందర్, రాజ్ కుమార్, బసవరాజ్, రమేష్, డక్క సారయ్య, ఎన్ కుమారస్వామి, రాచర్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమాన్ని మరి మన ఐక్యతను జిల్లా నలుమూలలకు తెలియజేయడానికి తేదీ 26 సెప్టెంబర్ మరి వరంగల్ మండలంలో ఉండబడినటువంటి 85 మంది రేషన్ డీలర్లకు గాను 56 మంది ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. పెద్దలు గత సంవత్సర కాలం క్రితం ఇక్కడ ఈ మండల కార్యవర్గం రద్దు చేయబడింది. ఆనాటి నుండి అడాక్ కమిటీ సభ్యులైనటువంటి గజ్జి గోవర్ధన్ గారు, అదేవిధంగా గోపి గారు మరియు పెద్దలు కొమరయ్య గారు వీళ్ళందరి సూచనల మేరకు కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి. ఈరోజు మెజారిటీ డీలర్లు సమావేశమయ్యి తేదీ 28 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ రూపేణా ఎన్నికలు నిర్వహించడానికి ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కాదలిచినటువంటి ప్రతి ఒక్క ఆథరైజ్డ్ డీలర్ తన యొక్క నామినేషన్ పత్రాన్ని ఈరోజు ఇక్కడ కమిటీ బాధ్యులు ప్రకటించేటువంటి ఎన్నికల ప్రతినిధులు లేదా ఎన్నికల నిర్వహణ అధికారులకు తమ నామినేషన్ పత్రాన్ని ఈరోజు 2 గంటల నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల లోపు ప్రకటించవచ్చును. వారు తమ యొక్క సుముఖతే కాకుండా మరి నామినేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఉపసంహరించుకోవాలి అంటే ఎన్నికలు జరిగే రోజు 28వ తారీఖు ఉదయం 10 గంటల లోపు కూడా ఉపసంహరణకి గడువు ఇవ్వడం జరుగుతుంది. 28వ తారీఖు ఆదివారం ఉదయం ఇదే వేదిక ద్వారా మరి ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు బ్యాలెట్ రూపేణా మీడియా మిత్రులు, డీలర్లు, తర్వాత ఇతర పర్యవేక్షకుల ఆధ్వర్యంలో పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి అడ్హాక్ కమిటీ సారథ్యంలో జిల్లా కమిటీ ఎన్నికలను ప్రకటిస్తూ ఉంది. ఔత్సాహికులు, ఉత్సాహం ఉన్నటువంటి ప్రతి డీలర్ వర్గాలకు అతీతంగా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి అందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ మరి మంచి సామరస్యక వాతావరణంలో, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అందరూ సహకరించాలని సవినయంగా కోరుతున్నాం. జై రేషన్ డీలర్, జై జై రేషన్ డీలర్. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.